రండి రారండి రండి. లోపల కాఫీ టిఫిన్ ఉంటాయిగా. ఫుల్ మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. శంకర్ మామ, తెలుగు సినిమా అంటే స్లో మోషన్ కాదు, స్లో మోషన్ షార్ట్లు కాదు మామ. ఎస్, గేమ్ చేంజర్ అయితే 1 AM షోకి అయితే వెళ్ళిపోయాను. యాజ్ మెగా ఫ్యాన్గా వెళ్ళిపోయాను. బట్ నార్మల్గా చూసాను సినిమాని అయితే. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మాత్రం వెళ్ళలేదు. సినిమా నార్మల్గానే సినిమా చూడడానికి అయితే వెళ్ళాను నేనైతే. యాజ్ ఏ ఫస్ట్ శంకర్ గురించి మాట్లాడేసుకుందాం, శంకర్ గారి గురించి మాట్లాడేసుకుందాం. ఎంతైనా ఇంతకుముందు పెద్ద పెద్ద సినిమాలు తీశాడు. స్టార్టింగ్ ఇది కదా శంకర్ మార్క్ అనిపించింది. మళ్ళీ కమర్షియల్ తెలుగు సినిమా తీసేశాడు. తెలుగు సినిమాని బాగా ఇన్స్పైర్ అయ్యాడు గట్టిగానే. ఇది కదా శంకర్ మార్క్ అని అనుకున్న లోపలే మళ్ళీ నార్మల్ తెలుగు సినిమా టెంప్లెట్కి వచ్చేస్తుంది. అండ్ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఇది కదరా ట్విస్ట్, ఇది కదరా శంకర్ అంటే అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా శంకర్ ఇంకా దిగిపోతున్నాడు. శంకర్ మార్క్ భారతీయుడు ఒకే ఒక్కడు ఆ రేంజ్ సెకండ్ హాఫ్ ఇరగదీసేది అనుకున్నాను. అలాగే స్టార్ట్ అయింది. అప్పన్న ఫ్లాష్ బ్యాక్ ఆల్రెడీ తెలుసు కదా, ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ అయింది. బాగానే అనిపించింది. అప్పన్న ఉన్నంతసేపు సినిమా బాగా అనిపించింది. సినిమా చూసుకున్నంతసేపు సినిమా అంతా బాగానే ఉంది. బట్ ఎక్కడో ఆల్రెడీ మన తెలుగు సినిమా ఇన్స్పైర్ అయ్యి చేశాడని చెప్పాను కదా, తెలుగు సినిమా అటు ఇటు తిప్పి అదే అనిపించింది. కొత్తగా లేదు మెయిన్లీ సినిమా అయితే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పొచ్చు, బట్ ఇది చాలా ఎర్లీ అయిపోయింది. టాక్ అంతా వచ్చిన తర్వాత ఇంత వేరే వీడియోస్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు మనమైతే. సినిమా అయితే ఓవరాల్గా థియేటర్లో అయితే తప్పకుండా చూడాల్సిన సినిమాయే. బట్ డిపెండింగ్ ఆన్ యువర్ టైమ్ అండ్ మనీ. సంక్రాంతి ఇంకా 2 సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి కదా. బట్ నానా హైరానా సాంగ్ అయితే లేదు. మెయిన్లీ దానికోసం చాలామంది వెళ్తారు సినిమాకి. సినిమాలో ఉండేదే ద బెస్ట్ సాంగ్ అది చేశాడు. 14వ తేదీ నుంచి అయితే యాడ్ చేస్తున్నారంట. సాంగ్ కోసం వెళ్ళాలంటే కష్టమే. నేనైతే అలాగే శంకర్ అయితే తెలుగు సినిమా స్లో మోషన్ సీన్లే అనుకొని తీసేశాడు. బట్ మిస్ఫైర్ అయ్యింది అని చెప్పను, కానీ వెయిట్ అండ్ సీ టాక్ ఎలాగ వస్తుందో, ఏ రేంజ్లో హిట్ అవ్వద్దో చూసేద్దాం. అండ్ కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. జనవరి పండగలు కదా, కలెక్షన్స్ అయితే గట్టిగానే వస్తాయి. ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తాయి. అండ్ ఇంకా శంకర్ అయితే దుకాణం సర్దేయచ్చు, వద్దు ఇంకా ఆపేయచ్చు. 3 సంవత్సరాలు తీశారు సినిమాని. ఎందుకో బాబాయ్ అబ్బాయికి సంక్రాంతి సెట్ అవ్వట్లే. నాకే అనిపించిందా సినిమా ఎలా ఉందా అనిపించిందా. టెక్నికల్గా అయితే కొట్టేసింది సినిమా. మ్యూజిక్ పరంగా కూడా తమనన్న ఎంతవరకు చేయాలో అంతవరకు చేశాడు. మెయిన్లీ సాంగ్స్లో దోప్ సాంగ్ విజువల్ వండర్ జానీ మాస్టర్ కొట్టేశాడు. నానా హైరానా కూడా వేసుంటే కొంచెం సాటిస్ఫై అవ్వాలం సాంగ్స్ పరంగా. బట్ ఓకే, ఇట్స్ ఓకే. విజువల్గా క్వాలిటీ పరంగా కెమెరా వర్క్ ఎక్కడ లో క్వాలిటీ సినిమా చూస్తున్నంతసేపు లో క్వాలిటీ సినిమా చూస్తున్నాం అనిపించలేదు సినిమా అయితే. శంకర్ సినిమా కదా. ఓకే, ఇంకా ఎండ్ చేసేద్దాం వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి.